భారత్ జన్ ఏఐ. భారత్ మనకి ఇప్పుడు బేసిక్గా చాట్‌జీపీటీ, అదేవిధంగా గూగుల్ జెమినీ ఏఐ, ఈ విధంగా లలమా ఇలాంటి జనరేటివ్ ఏఐస్ ఏవైతే ఉన్నాయో, అలాగే భారతదేశానికంటూ ఒక స్పెషల్ ఏఐ టూల్ ఉండాలి అన్న ఉద్దేశంతోని ఈ భారత్ జన్ ఏఐని తీసుకురావడం జరిగింది. సో ఇది రాబోయే 2026 కల్లా, జూన్ 2026 కల్లా ఇది ఇండియాలో అవైలబుల్లోకి రాబోతుంది. దాదాపుగా మనకి షెడ్యూల్ 8లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లో ఏది భారత్ జన్ ఏఐ టూల్ అనేది రాబోతుంది అందుబాటులోకి. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా స్పెసిఫిక్ ఏఐ ప్లాట్ఫామ్. సో బేసిక్గా చాట్‌జీపీటీ కానీ, డీప్‌సీక్ కానీ ఇవన్నీ కూడా వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి ఏఐ టూల్స్ అన్నమాట. సో ఇండియాకి సంబంధించి కూడా అఫీషియల్గా ఒక ఏఐ టూల్ ఉండాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మనకి ఈ భారత్ జన్ ఏఐని తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి షెడ్యూల్ 8లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లో కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఓకే, రీజనల్ లాంగ్వేజెస్ ఇంక్లూజివిటీ. సో హోమ్ గ్రోన్ డాటా సెట్స్, అదేవిధంగా కల్చర్ నాన్ సెన్స్ అండర్స్టాండింగ్. ఓకే, సో బేసిక్గా మైక్రో లెవెల్లో మనకి ఈ సూక్ష్మ లెవెల్లో మన సంస్కృతిక సంబంధించినటువంటి డాటా సెట్స్ని కూడా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొస్తున్నారు. సో మరి దేంట్లో అంటే వాయిస్ రికగ్నిషన్, అదేవిధంగా ట్రాన్స్లేషన్, చాట్బోట్ ఏఐ టూల్స్లో భాగంగా ఈ భారత్ జన్ ఏఐని డెవలప్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో భాగంగా, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో భాగంగా మనకి ఈ భారత్ జన్ ఏఐని డెవలప్ చేయడం జరుగుతుంది. మొత్తం 8 షెడ్యూల్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో రీజనల్ లాంగ్వేజెస్లో ఈ టూల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది రీజనల్ లాంగ్వేజెస్ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఏఐ పవర్డ్ సర్వీసెస్ ఇన్ నేటివ్ లాంగ్వేజెస్, అదేవిధంగా గవర్నమెంట్ పోర్టల్స్ అండ్ స్కీమ్స్ యాక్సెసిబుల్ టు రూరల్ ఏరియాస్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఇన్ మదర్ టంగ్స్, అదేవిధంగా బూస్ట్ డిజిటల్ ఎకానమీ పార్టిసిపేషన్ ఫర్ ఆల్లో భాగంగా ఈ భారత్ జన్ ఏఐని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.